సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు బత్తెం సతీష్ గౌడ్ గారు. ఈ రోజే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీ గురించి చెప్పేయండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి గల కారణాలు ఏంటి? ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తారని చెప్పి మేము ఎంతో ఆశతో ఉన్నాం. గతంలో కూడా మన మాజీ మంత్రివర్యులు ముఖేష్ గారు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారే. మరి టిఆర్ఎస్ లో మరి బీసీ సామాజిక వర్గానికి అవకాశాలు లేవన్నట్టు నిర్ధారించుకొని మళ్ళీ నిరాశ నిస్పృహతోటి నేను రిజైన్ చేసి నేను కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పడం జరిగింది. గతంలో నేను మాజీ మంత్రివర్యులు ముఖేష్ గారి దగ్గర సుదీర్ఘ కాలం పాటు 92 నుండి వారి మరణాంతరం వరకు నేను అక్కడ పిఏగా పనిచేయడం జరిగింది. తర్వాత అతని అనివార్య కారణం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. మరి ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధతో నేను ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీములు కూడా నన్ను ఆకర్షించింది. మరి ప్రజలలో కూడా ఆ స్కీమ్ల యొక్క ప్రభావం చాలా బాగుంది అన్నట్టు నేను నిర్ధారించుకున్నా. మళ్ళీ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచిన ఉద్దేశంతో నేను సునీతారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలవాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని ఇవాళ గోషామేల్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనేటువంటి కృత నిశ్చయంతో మరి నా ఎంబడున్నటువంటి కాంగ్రెస్ టీంను కూడా అందరినీ కూడా వారి యొక్క సహకారం తీసుకుంటూ సూచనల సలహాలను తీసుకుంటూ మళ్ళీ నాతో పాటు ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రెసిడెంట్ మరి గోషామేల్ నియోజకవర్గం సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించిన ఇన్ఛార్జ్ అనేది గోకరణ్ గారు, మరి జాంబాగ్ డివిజన్ ప్రెసిడెంట్ లడ్డు గారు, మళ్ళీ గన్ఫౌలి డివిజన్ ప్రెసిడెంట్ నరేందర్ గారు, మళ్ళీ నాతో పాటు ఇంకా చాలా మంది కార్యకర్తలు లోపల ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరితోటి ఒక టీం వర్క్ గా పనిచేసుకుంటూ మరి గోషామేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తానన్నట్టు నేను కుండబద్ధంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు గోషామహల్లో రాజాసింగ్ చాలా పవర్ఫుల్ కదా, మరి కాంగ్రెస్ జెండా ఎగరేయడం అంత ఈజీ అంటారా? అక్కడ అది ఎట్లా అయిపోయిందంటే రాజా సింగ్ అనగానే బయట ఓ ప్రచారం చేస్తారు. ఆయన ధర్మం అంటాడు కదా. ఆ ధర్మానికి సంబంధించిన ఒక గుడి కట్టిండా, ఒక గోపురం కట్టిండా, ప్రజాక్షేమం సంబంధించి ఏమైనా ఒక యాగం చేసిండా? ఏమి చేయలేదు. ధర్మం పేరు మీద దోచుకోవడమే తెలుసు ఆయనకి. ఏం చేయలేదు. మీరే చెప్పారు మీ ఛానల్ ద్వారా రాజా సింగ్ ధర్మం మీద ఏమైనా సత్సంగులు నిర్వహించండి. ఆయన రూట్లోనే పోదాం. నువ్వు ధర్మం గురించి ఏం చేసావు? జై శ్రీరామ్ అంటావు, శ్రీరామనవమి అప్పుడు ర్యాలీ తీస్తావు. జై శ్రీరామ్ అని అంటావు, హనుమాన్ జయంతి అప్పుడు ర్యాలీ తీస్తావు. రెండే తప్పిస్తే నువ్వు ఏం చేసినావు? ఇలా మాజీ మంత్రి ముఖేష్ గారు హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే. నువ్వు ఒక్క ప్రాజెక్ట్ ఏదైనా పట్టుకొచ్చినావు, నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్టు నియోజకవర్గాన్ని తీసుకొచ్చినావు అంటే ఈ గాంధీ భవన్ నుండి గోషామేల్ నుండి 6 డివిజన్ బర్వార్తలే తిరుగుతా. ఒక ప్రాజెక్టు నువ్వు శాంక్షన్ చేయని చెప్పమని చెప్పారు. ఒక ప్రాజెక్ట్ అంటే అభివృద్ధి కాదు, నల్ల కనెక్షన్లు లైన్ కాదు. ఇలా మాజీ మంత్రి ముఖేష్ గారు మన హిందీ నగర్లో ఒక ఇండోర్ స్టేడియం, మళ్ళీ తర్వాత ఆయన డివిజన్ కు సంబంధించిన ఏరియాలో ఓవర్ హెడ్ ట్యాంకు, మళ్ళీ గౌలిగూడలో మినీ ఓవర్ హెడ్ ట్యాంకు, మళ్ళీ అంతేకాకుండా ప్రతి డివిజన్లలో మళ్ళీ సబ్స్టేషన్స్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఎన్నో కమిటీల నిర్మాణం జరిగింది. ఆ కమిటీల నిర్మాణము జరిగి ఇప్పటికీ 20 ఏళ్ళు అవుతుంది. అది ఏదైనా రిపేరింగ్ అయితే కూడా రిపేరింగ్ చేయించే సామర్థ్యం మీ దగ్గర లేదు. నిన్నే ఒక పేపర్లో చూసిన అత్యధిక అందరికంటే తక్కువ బడ్జెట్ ను యూజ్ చేసుకొని ప్రభుత్వాన్ని నిధులు సేకరించిన ఎమ్మెల్యేలో నువ్వు నంబర్ 1 అన్నట్టు తెలిసింది. నేను ఇప్పుడు అదే తెలుస్తున్నా. నువ్వు నిజంగా నియోజకవర్గ ప్రజలకు సంబంధించి నీ లోధా కమిటీ, నా ఎంబడి ఆ లోధా కమిటీకి సంబంధించినట్టే ఉన్నాడు. ఆయన రాజా సింగ్ సామాజిక సంబంధించిన వ్యక్తి. ఆనాడు ముఖేష్ గారు లోధా కమిటీ వాళ్ళు గుడంబాను మానేసుకుంటే మీకు ప్రభుత్వం ద్వారా ఒక స్కీమ్లు ఇస్తామని చెప్పి ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. అనివార్య కారణాల వలన అతను చనిపోవడము, మరి ప్రభుత్వం రాకపోవడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ అట్లనే పెండింగ్ లోనే ఉన్నది. నువ్వు దాన్ని కూడా ముట్టలే. నీ సామాజిక వర్గం నువ్వేం చేయలేదు. ఇక నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? కాబట్టి నియోజకవర్గంలో మాత్రం గోలాసింగ్ పరపతి పెరుగుతున్నది. మీ ఛానల్ ద్వారా చూడని కనబడుతుండే, మీ ఏడా కనబడతలేడు ఆయన. సార్, ఆ నియోజకవర్గానికి అసలు సంబంధం లేని సునీతారావు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటే మా గురించి అసలు తెలియని ఎక్కడో ఖైరతాబాద్ నుంచి సునీతారావుని ఇక్కడ పంపిస్తే ఎలా చేస్తారు మాకు అని అడిగితే మీరు ప్రజలకు ఏం చెప్తారు? మీరు అట్లా అంటే రాజా సింగ్ కూడా గోషామేల్ నియోజకవర్గం సంబంధించిన కాదు, పక్కకున్న కార్వాన్ ఆయన నందు బిలాల్ కూడా ఇక్కడ అయినా కాదు. ఆయన జూబ్లీస్ లో ఉంటాడు. ఆయన ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళాక నిలబడచ్చు.
ఇవి ప్రజలు వాళ్ళని స్వీకరించారు, నామినేషన్ కూడా వేసాం, ప్రచారం వల్ల బొమ్మరథం పడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికి వెళ్ళైనా భారతదేశంలో ఉన్న జమ్మూ నుండి కాశ్మీర్ ఏ నియోజకవర్గం వెళ్ళైనా మాట్లాడుతుంది. అది ఎలాంటిది సంబంధమైన క్వశ్చన్. అది ఆమె మంచిగా పాదయాత్ర చేస్తుంది. ఇప్పుడు నేను పాదయాత్రగా పోయేది ఉండే, ఆమె మన గన్ఫోని డివిజన్ లో పాదయాత్ర చేస్తున్నది. అందరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అట్లా ఏం లేదు. నిజంగా ఆమె నేపథ్యం చెప్పాలంటే ఆమెది గన్ఫోని డివిజన్ ఇస్లామయ్య బజార్ ప్రాంతంలో సంతోష్ మాతా గుడి దగ్గర మా నివాసం దగ్గర ఉంటుండే. ఆమె స్థానికత గురించి ఆమె చెప్పుకోలేకపోతుంది. ఆమె స్థానికత నాకు తెలుసు. ఇస్లామయ్య బజార్ లో సంతోష్ మాతా టెంపుల్ దగ్గర హనుమంతుని టెంపుల్ ఉంది. దాని పక్కన వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు మొన్నటి వరకు అక్కడనే ఉంటుండే. ఆమె నేపథ్యము ఇస్లామయ్య బజార్ స్థానికురాలే. అది తెలియని వాళ్ళు ఆమె స్థానికులు కాదు అంటే అది తప్పు. అది సార్, అంటే మీరు బీసీలకి అక్కడ అన్యాయం జరుగుతుంది అని ఇక్కడికి వచ్చాము అంటున్నారు. బట్ బీజేపీ అనేది ఏంటంటే భారత కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ DNA లోనే బీసీ వ్యతిరేకత ఉంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అంటారు? మీకు తెలుసా, ఈ బీజేపీ పార్టీలా అసలు బీసీ సెల్లే లేకుండే. మరి బీసీ సీఎం నేను చెప్తున్నా, బీసీ సెల్లే లేకుండే. నువ్వు బీసీ సీఎం చేస్తానో ఆ బీసీ ఉన్న బండి సంజయ్ నువ్వు తీసేసినావు. బండి సంజయ్ ఏమో బీసీ అని ఆయనేమో తీస్తా అంటావు. నువ్వు ప్రభుత్వమే రావు కానీ పబ్లిక్ పట్టుకొస్తున్నావు నువ్వు బీసీ సీఎం అయితే అని చెప్పి. అలా ఉన్న బీసీ ప్రెసిడెంట్ కూడా వీక్తావు. ఈడనేమో నువ్వు బీసీ సీఎం అంటావు. ప్రజలు అందరు గ్రహిస్తున్నారు అది. నువ్వు బీసీ ప్రెసిడెంట్ నువ్వు సైన్స్ లేవని బీసీ సీఎం అంటావా అని. అసలు వాళ్ళకి అధికారంలో వచ్చే సత్తానే లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుగా సహకరిస్తుంది. ఇది 100% రాబోయే రోజులలో మీకు కనబడుతుంది. అది అంటే ఎలా సహకరిస్తుంది అంటారు దానికి దీనికి? ఎలా సహకరిస్తుంది అంటే అది చాలా పెద్ద డీటెయిల్ డిబేట్. అది మీరు మీ ఛానల్లో డిబేట్ పెట్టారు. దాని గురించి నేను ఎట్లా చెప్తానంటే మళ్ళీ ఢిల్లీలో నాయకులు కూడా పరేషాన్ కావాలి. చివరిగా ఒక్కటి చెప్పండి సార్, మీరైతే కాంగ్రెస్ నమ్ముకుని ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు న్యాయం ఏమో భగవంతుని దయ వలన నాకు ఆశలు అత్యాశలు నాకు ఏ పదవులు ఏమొద్దు. ఒక కాంగ్రెస్ పార్టీ అభిమాని. మా నాన్న కూడా మొదటి తరము తెలంగాణ ఉద్యమ నాయకుడు. మా నాన్నకు చనిపోయిన మల్లికార్జును, హనుమంతరావు, డి శ్రీనివాసు వీళ్ళతో అందరి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి. మొదటి తరము ఫ్రీడమ్ మన తెలంగాణ ఉద్యమకారుడు. మొత్తం హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఏ సమావేశాలు అయినా కానీ మా ఇంట్లోనే అవుతుండే. చెన్నారెడ్డి గారికి ప్రియ శిష్యుడుగా పనిచేస్తుండే. అప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉండే మా ఫాదర్. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ సూపరింటెండెంట్ మా ఫాదర్. సదానందం మన ఆయన పేరు. తొలితరము ఉద్యమకారుడు అనమాట. నాకు ఏం దేవుని దయం వలన నేను అన్ని విధాల మంచిగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనేటువంటి ఒక దృఢసంకల్పంతో నేను పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి పదవులు వద్దు, పదవుల మీద ఆశ లేదు. నేను 50 ఏళ్ళకి దాటినా ఇక నాకు ఏ పదవులు కూడా నాకు అవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.